చెన్నైలో ఉన్నాను. సార్ చెప్పారు ఈరోజు టీజర్ లాంచ్ చేస్తున్నామని చెప్పేసి. నేను చెప్పాను ఓకే టీజర్ లాంచ్ కదా, ఓకే ఆడియో ఫంక్షన్కి వెళ్దాం అనుకున్నాను. సార్ ఒకే ఒక వర్డ్ చెప్పారు, రోషయ్య గారు వస్తున్నారు అని చెప్పేసి. ఎందుకంటే ఐఎమ్ ఫ్రమ్ చెన్నై. సో ఇది చెన్నైకి తెలుసు తన అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది అని చెప్పేసి. సో యూత్నంతా రాజకీయాల పక్కన తిరిగి చేసింది ఇద్దరే. సౌత్లో వచ్చి మన రోషయ్య గారు, నార్త్లో మోదీ గారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇఫ్ కమ్ టు ద మూవీ గురించి మాట్లాడాలంటే యాజ్ అన్ ఎంటర్ప్రెనర్, యాజ్ అ డైరెక్టర్, ఐ నో హౌ టు ఎంటర్టైన్ ద పీపుల్. సో వాళ్ళకి ఒక టేస్ట్ కరెక్ట్గానే మూవీ చేసాం. ఇది ఒక బేస్డ్ ఆన్ హారర్ అండ్ కామెడీ. ఇది కొరియోగ్రాఫర్ వచ్చి సినిమాటోగ్రాఫర్ వచ్చేసి కార్తిక్ నల్లముత్తు. సారీ నేను కొంచెం ఎందుకంటే టెన్షన్లో ఉన్నాను, ఎందుకంటే ఐఎమ్ సిట్టింగ్ నెక్స్ట్ టు లెజెండ్స్. సో నేను కొంచెం ఏమి మాట్లాడలేకపోతున్నాను. ఒక మాట చెప్పాలి, ఆయనకు వచ్చిన అవార్డులో నాకు కూడా భాగస్వామ్యం ఉంది 2 విధాలుగా. ఒకటి భీమవరం నా ఊరు కాబట్టి, నా బ్యానర్ కాబట్టి, 2 ఆయన సినిమాలు ఒక 5, 6 నేను హీరోగా చేశాను. అలాగా ఈ అవార్డు ఆయనకి ఇప్పుడు వచ్చింది, కానీ స్టేజ్ మీద నేనైతే ఇంచుమించు ఒక 7-8 సంవత్సరాల క్రితం ఇచ్చేస్తాను. ఆయనకే నాకు ఉన్న అనుబంధం అలాంటిది. ఒక్కసారి ఆయన మా ఇంటికి వచ్చి సార్ మీరు హీరోగా చేయాలి, ఇదిగోండి డేట్స్, ఇదిగోండి అని మొత్తం పేమెంట్ మొత్తం ఇచ్చేశాడు. నా మనసులో ఏమనిపించిందంటే ఇదేంటి మొత్తం డబ్బులంతా ఇచ్చేసి అడిగినా దేవారం వచ్చులేమో అనుకున్నా. దాని తర్వాత 2వ సినిమా అలాగే ఇచ్చాడు, 3వ సినిమా ఇచ్చాడు. ఒకరోజు రాక్ కేజీలో చెట్టు కింద కూర్చుని అన్నా, సార్ రామ్ సత్య నాకు చాలా, నేను ఇండస్ట్రీకి వచ్చాక 20 ఏళ్ళ తర్వాత వచ్చారు, ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారండి అండి. నాకు ఇండస్ట్రీలో చాలా ఇష్టమైన వ్యక్తి, ప్రేమించే వ్యక్తి రామానాయుడు గారు. ఆయన అంటే చాలా ఇష్టం నాకు. ఎందుకంటే ఆయన అంత కష్టపడే వ్యక్తి నేను చూడలేదు, మళ్ళీ మిమ్మల్నే చూస్తున్నానండి. అలా కష్టపడే వ్యక్తిని మీరు ఎప్పుడైనా రామానాయుడు లాంటి వ్యక్తి అవుతారని ఆ క్షణం నుంచి నేను ఎప్పుడు ఆయన్ని నాయుడు గారు అని పిలుచుకుంటే, ఆయన ఎప్పుడు నన్ను చిన్నబాబు అని పిలుస్తాడు. ఆయన ఎప్పుడు ఈ రోజులకు నేను పేరు పెట్టి వెళ్ళలే. ప్రముఖుల యొక్క భారతదేశంలోని వివిధ రకాలైనటువంటి అద్భుతాలు, వండర్స్, ఎక్స్ట్రాడినరీ టాలెంట్స్, ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్సెస్, ఎక్స్ట్రాడినరీ థింగ్స్, ఇవన్నీ కూడా ముఖ్యంగా ఏంటంటే భారతదేశంలోని మన ఇండియాలో ఉన్నటువంటి ప్రతిభ ఏంటంటే, ఇందాక బ్రదర్ చెప్పారనమాట, దేనికైనా ఒక పట్టుదల, కృషి. 13 సినిమాలు చేశారు. అంటే దాదాపు నెలకు ఒక సినిమా చొప్పున కంప్లీట్ చేసి ఆ సినిమాలన్నింటినీ కూడా రిలీజ్ చేయడం కూడా జరిగింది. సో ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని చేసినటువంటి శ్రీ తుమ్మలపల్లి రామసత్యనారాయణకి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు వారికి భారత్ వరల్డ్ రికార్డ్స్ తరపున ఈ నమోదైనటువంటి పత్రాన్ని అందజేయవలసిన. భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చింది మహాత్మా గాంధీ అయితే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెచ్చింది అమరజీ పొట్టి శ్రీరాములు అయితే, వారి వారసులుగా మన తెలుగు జాతికి, మా వైశ్య జాతికి అండగా నిలిచినటువంటి మా ఏకైక వైశ్య సింహం మా కొణిజేటి రోషయ్య గారు. ఆయన మేము అందరం పెద్ద అయినా ఎంత ముద్దుగా పిలుచుకుంటాం. ఎవరు ఏ పరిస్థితుల్లో వచ్చినా ఎవరికైనా ఏ సహాయం చేయడానికైనా ముందుండే పెద్ద మనసు గల పెద్ద అయిన మా కొణిజేటి రోషయ్య గారు. ఈ కార్యక్రమానికి నేను అడిగిన వెంటనే మా భారత్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు వచ్చి, సార్ రోషయ్య గారి చేతి మీద తీసుకుందాం అంటే ఇద్దరు కలిసి వెళ్ళి అడిగితే చాలా ఓకే తప్పనిసరిగా ఇస్తా అన్నారు. ఎందుకంటే నాకు ఆయనతో ఉన్న అనుబంధం గత 25 సంవత్సరాల నుంచి అనుభవం ఉంది. వారు ఎప్పుడు వెళ్ళినా ఎంతో ప్రేమతో, అభిమానంతో, ఆప్యాయతతో పలకరిస్తారు. అటువంటి గొప్ప వ్యక్తి, మహా వ్యక్తి చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకుంటాం అనేది జీవితంలో నేను సాధించిన మొట్టమొదటి విజయంగా నేను ఆనందపడుతున్నాను. నేను 2004 సంవత్సరంలో ఇండస్ట్రీకి వస్తే, నేను వచ్చిన మొదటి రోజు నుంచి రోషి గారి అభిమాని, రోషి గారితో ప్రతి విషయం చెప్పి నా కష్టం సుఖం కూడా ఆయనకి చెప్పేవారు. ఎవరైనా కష్టం వచ్చినప్పుడు వెళ్ళి చెప్పేవారు, కానీ నేను అలా కాదు, చేసే పని ఏదైనా ముందుగా వచ్చి సార్ ఇలా చేస్తున్నాను, ఈ సినిమా తీస్తున్నాను, ఇలా చేస్తున్నానని చెప్పేవాడిని. అలాగే నన్ను ఆశీర్వదించారు. జనరల్గా మా వయసులో కానీ సినిమా అంటే మరి ఎందుకు పనికిరాడు, ఈ సినిమా బిల్లు పంపించేద్దాం అనేటువంటి సాగు ఉండేది. అటువంటి పరిస్థితుల్లో సినిమా వ్యాపారం కూడా వ్యాపారమే, వయసుడైనవాడు ఎక్కడ చూసినా వ్యాపారం చేస్తాడు తప్ప వేరే వ్యవహారం చేయడు అని నిరూపించడానికి నేను ఎన్ని వ్యాపారాలు చేసినా, ఎంత సక్సెస్ అయినా, సినిమా వ్యాపారంలో కూడా సక్సెస్ అవ్వాలని ఒక పట్టుదలతో నేను ఇండస్ట్రీకి రావడం జరిగింది. అంటే మొట్టమొదటిసారిగా 2004లో వచ్చి నువ్వు సినిమా తీద్దాం అనుకుని నేను 25 lakhs పోగొట్టుకుని సినిమా తీయలేక వెళ్ళలేక ఎంతో తపన పడుతున్న టైంలో ఎవరో మిత్రుడు సలహా ఇచ్చాడు, సినిమాకి కావాల్సిన లక్షలు కాదు లక్ష్యం అని. ఆ లక్ష్యంతో నేను మళ్ళీ ఇంటికి ఇంకో 10 లక్షలు తెచ్చి సినిమా స్టార్ట్ చేశాను. సినిమా స్టార్ట్ చేయడానికి ఒక మార్గం, ఒక ఐడియాలజీని కనుక్కుని
సినిమాను మనం ఇలా ఎందుకు తీయకూడదు? 5 సంవత్సరాలు తమిళనాడులో ఉన్న 2 కోట్ల తెలుగు ప్రజానీకానికి నేనున్నానంటూ ఉండే ఓ పెద్ద ఆయన పదవీ కాలం ముగించుకుని స్వరాష్ట్రానికి తిరిగి వచ్చిన సందర్భంగా అక్కడ ప్రజల మనోభావాలు ఇప్పుడు ఈ సందర్భంగా చెప్పాలని అనిపించింది. రాజ్భవన్ కడపోయింది. రోసయ్య గారు ఉన్నంతకాలం ప్రతి తెలుగు వారికి తమిళనాడులో ఉన్న 13 సినిమాలు చేయటం అంటే ఒక నిర్మాతగా నాకు తెలుసు. దానిలో ఉన్న కష్టాలు, నష్టాలు, బాధలు. రోజు ఒక పెళ్ళి, ఒక సంతర్పణ, ఒక 100 మంది పైచిలుకు వారికి భోజనాలు పెడుతూ మనకెంత లాభం వచ్చిందో మనకు తెలియదు, కానీ మనతో పాటు ఉన్న ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, ప్రొడక్షన్ బాయ్ వరకు ప్రతి ఒక్కళ్ళకి సమానంగా చూసుకునే బాధ్యత నిర్మాతది. అలా చూడబట్టే, ఆ గుడ్ విల్ ఉండబట్టే 1 సంవత్సరంలో 13 సినిమాలు తీయగలిగారు. ప్రసాద్ గారు, ప్రెస్ వారికి, సోదర సోదరిమణులందరికీ నమస్కారం. చాలా కాలాతీతమైంది. బహుశా అందరూ ముఖ్యులే. రామసత్యనారాయణకి ఏ ముఖ్యుడిని వదిలిపెట్టి ఒకరిద్దరితో ముగిద్దామని అంటే కూడా సాధ్యం కాని పాట. కొంచెం ఎక్కువ సమయం జరిగింది. దానికి బహుశా మేమందరం కూడా కారణం. ఏమైనా కూడా నాకు సినిమా ఫీల్డ్తో పెద్దగా లోతైన పరిచయం లేదు, పైన పరిచయం. రామసత్యనారాయణ ఈ రంగంలో ఉన్నాడు, సినిమాలు తీస్తూ పైకి వస్తున్నాడు. అతని టెక్నిక్ ఏమిటో తెలియదు, కానీ తక్కువ ఖర్చుతో మంచి సినిమాలు తీస్తాడు అనే మాట వింటూ ఉండేవాడిని. ఎప్పుడైనా వచ్చి కార్యక్రమానికి రావాలి అని అంటే తెలిసిన మిత్రుడుగా, నాకు తెలియని రంగంలో, సినిమా రంగంలో పనిచేస్తున్నటువంటి మిత్రుడుగా, సాహసం చేస్తున్నాడు. ఇలాంటి సాహసం చేసేవారికి చేతనైన సాయం చేద్దాం అన్న ఉద్దేశంతోనే మరి ఎప్పుడు ఏ కార్యక్రమం పెట్టుకున్నా కాదనకుండా వస్తూ ఉన్నాను. ఈరోజు కూడా ఆ కేటగిరీ ఉంటేనే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఉంటుంది. నేను ఫస్ట్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు నేను మహాత్మా గాంధీ గారి యొక్క సత్యాగ్రహ సిద్ధాంతం మీద అహ్మద్ పటేల్ గారు అడిగారు, సోనియా గాంధీ గారు అడిగారు కదా అని సత్యాగ్రహ సందేశ్ యాత్రకి సాబర్మతి ఆశ్రమంలో కూర్చుని ఒక పాట రాసి ఆ పాటని గుజరాతీలో ట్రాన్స్లేట్ చేసి అహ్మద్ పటేల్ గారి ఇంట్లో కూర్చుని వినిపించా. బాగుంది నాన్న, దీన్ని ఇంకో భాషలో కూడా పాడు అని అడిగారు. కొన్ని భాషల్లో పాడిన తర్వాత సోనియా గాంధీ గారి దగ్గర తీసుకెళ్ళి మొత్తం పాటలు ఈ భాషలన్నింటిలో పాడేసేయండి సార్ అన్నాడు. అంటే నేను ఆ ప్రయత్నంలో పాడుతూ ఉండగా, అంటే ఎందుకు చెప్తున్నా అంటే నరేషను సినిమా మీద పిచ్చి ప్రేమతో చేశాడు. ఆ ప్రేమే ఇవాళ భారత్ వరల్డ్ రికార్డ్స్లోకి రాగలిగిందని నేను అనుకుంటున్నా. అది బికాస్ ఆఫ్ లవ్. రికార్డ్స్ కోసం ఛేదించాలంటే చాలా కష్టం. అది రికార్డ్ కోసం చేయాలంటే గోల్డ్ పెంచుకుంటే అవుతుంది, లేకపోతే జుట్టు పెంచుకుంటే అవుతుంది, ఇంకోటి దూకితే అవుతుంది, అన్నీ అవుతాయి. కానీ ఒక మంచి పని, కాలంతో పాటు నిలిచిపోయే పని. ఇప్పుడు నేను 125 భాషల్లో పాడాను, ఈ ప్రపంచంలో ఎవరూ పాడలేదు. అది కాలంతో పాటు నిలిచిపోయేది. అలాగే ఆయన తీసిన సినిమాలు కూడా